ఇదెందుకు ఫోన్ చేస్తుంది? మంచితనంగా నటిస్తూ చంద్రని మభ్యపెడుతుంది. అందుకే చంద్ర దీన్ని వెనకేసుకొస్తున్నాడు. వీళ్ళ మధ్య మాటలు లేకుండా చెయ్యాలసలా. మావయ్య ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నారు? ఇదెందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంది? This number is currently switched off. Please try again later. ఇక చంద్రతో ఎలా మాట్లాడుతుందో చూస్తాను. మావయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఇప్పుడు ఏం చెయ్యాలి? మావయ్య 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 ఏంటి ఇంటికే వచ్చావు? రాత్రి ఫంక్షన్ లో చేసిన అవమానం చాలదా? ఇంకా ఏమైనా మిగిలిందా? మావయ్య ఎక్కడత్తయ్య? చంద్ర స్నానం చేస్తున్నాడు. అయ్యో అత్తయ్య, ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా? నా ఫోన్తో నీకేం పని? అర్జెంట్ గా కాల్ చేయాలి అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య. నేనివ్వను. ప్లీజ్ అత్తయ్య, చాలా అర్జెంట్ అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్. అంత అవసరమైతే నీ ఫోన్ నుంచే చేసుకొని చావచ్చు కదా. ఏయ్, నా ఫోన్ తీసుకున్నావేంటే? అత్తయ్య అత్తయ్య వదలండి. వదలవే. అత్తయ్య వదలండి. నా ఫోన్ ముట్టుకుంటే నీ చేతులు విరగ్గొట్టేస్తాను. ఏయ్, 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 ఏయ్. చెప్తుంటే అర్థం కావట్లేదా? ఒక్క కాల్ చేసుకుని ఇస్తాను, ఫోన్ ఇవ్వమంటే ఇవ్వవేంటి? బుద్ధి లేదా నీకు? ఫోన్ ఇవ్వ. చెప్పమ్మా. యష్, నేను సింధుని మాట్లాడుతున్నాను. ఏమైంది సింధు నీకు? ఎందుకు ఇలా ఫోన్ చేసి విసిగిస్తున్నావు? నీ కాల్ లిఫ్ట్ చేయలేదని మా ఇంటికి వచ్చి మా అమ్మ ఫోన్ నుంచి కాల్ చేస్తున్నావా? యష్, అవన్నీ కాదు ఇప్పుడు. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను యష్. నువ్వు ఢిల్లీకి వెళ్ళొద్దు, వెనక్కి వచ్చేసేయ్ ప్లీజ్ యష్, ప్లీజ్. సింధు, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నీ కుంకుమ భరణి కింద పడితే, నువ్విచ్చే హారతి ఆరిపోతే నాకు ప్రమాదం జరుగుతుందా? చూడు, నాకేం ప్రమాదం లేదు, నేను సేఫ్గానే ఉన్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి సెంటిమెంట్లతో నన్ను ఆపాలని ట్రై చేయకు. సెంటిమెంట్ కాదు యష్, నేను నిజంగానే చెప్తున్నాను. నేను నా కళ్ళారా చూశాను. నా మాట విను యష్, తిరిగి వచ్చే యష్, ప్లీజ్ యష్. నువ్వు కళ్ళారా చూడడం ఏంటి? ఏంటి నాటకాలు? నేను తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. ఢిల్లీ వెళ్ళే తీరుతాను. ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే మాత్రం బాగుండదు చెప్తున్నాను. యష్, యష్, నేను చెప్పేది విను యష్. యష్, అయ్యో. ఏమే, నీకేమైనా మతిపోయిందా? శుభమా అని నా కొడుకు అవార్డు తీసుకోవడానికి ఢిల్లీ వెళ్తుంటే వెళ్ళొద్దు, తిరిగి వచ్చేయని అపశకునం మాటలు మాట్లాడతావా? ఎందుకే నా కొడుకు ఎదుగుదలని అడ్డుకుంటున్నావు? అర్థమైంది. యష్ ఢిల్లీ వెళ్ళి అవార్డు తీసుకుంటే పిల్లల దృష్టిలో వాడి హీరో అయిపోతాడు. అది నీకు ఇష్టం లేదు, అంతే కదా? పిల్లల ముందు నువ్వు మాత్రమే అమ్మగా గొప్పదానిలా కనబడాలి. వాళ్ళ నాన్న ఎప్పుడూ నీకంటే తక్కువ స్థాయిలోనే ఉండాలి. ఆ కుళ్ళు నీ మనసులో పెట్టుకునే కదే
ప్రమాదం అనే కొత్త నాటకం పట్టుకునొచ్చి యష్కు వచ్చే మంచి పేరు చెడగొట్టాలని చూస్తున్నావు. దాము, ఎందుకు ఊరికే సింధుని అలా ఆడిపోసుకుంటావు? నిజంగా యష్కేదో ప్రమాదం ఉంది కాబట్టే సింధు ఇంత దూరం మనింటికి పరిగెత్తుకుంటూ వచ్చుంటుంది దాము. లేదంటే మనింటి గడప ఎందుకు తొక్కుతుంది చెప్పు? లేదు చంద్ర, ఇదంతా ఇది ఆడుతున్న పెద్ద డ్రామా. నా కొడుకు రేపు ఢిల్లీలో అవార్డు తీసుకుంటే అందరిలో పాపులర్ అవుతాడు కదా. ఆ జనాదరణ రాకుండా చెయ్యాలనేదే దీని కుట్ర. అయ్యో, అలాంటిదేమీ లేదత్తయ్యా. నా మనసులో ఎలాంటి కుళ్ళు గాని కుట్ర గాని లేదు. నిష్కల్మషంగా చెప్తున్నాను, నిజంగానే మీ అబ్బాయికి ప్రమాదం పొంచి ఉందత్తయ్యా. ఏంటి ఆ ప్రమాదం? ఏంటి? నా కొడుకు ఢిల్లీ వెళ్తే ఏం జరుగుతుంది చెప్పి చావు. చంపేస్తారు, 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 చంపేస్తారు. యష్ చచ్చిపోతాడు, 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 చచ్చిపోతాడు. నీ కొడుకు ప్రాణాలు పోతాయి. ఏంటి సింధు, ఏం మాట్లాడుతున్నావు? యష్ ప్రాణాలు పోవడం ఏంటి? నేను చెప్పేది నిజం మావయ్య. కనీసం మీరైనా నమ్మండి. ఢిల్లీ వెళ్తే మీ కొడుకు మీకు ఉండడు. మీరైనా యష్ కి ఫోన్ చేసి తిరిగి వచ్చేయమని చెప్పండి మావయ్య. ప్లీజ్ మావయ్య, ప్లీజ్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏ నాటకాలు ఆడుతున్నావే? నా కొడుకు ప్రాణాలు పోతాయని మమ్మల్ని భయపెట్టి యష్ అవార్డు తీసుకోకుండా ఆపాలనే కదా నీ ప్రయత్నమంతా? మరీ ఇంతగా దిగజారిపోతున్నావేంటే? థు! అత్తయ్య, మీకు చెప్తుంటే అర్థం కాదా? నువ్వు మాకు చెప్పేదేంటే? వెళ్ళి నీ పని చూసుకో. మీరు ఇంతే, మారరు. మీ కొడుకు ప్రమాదంలో ఉన్నాడని చెప్పినా అర్థం చేసుకోరు. మీకు చెప్పడం వల్ల టైం వేస్టే తప్ప ఏ ప్రయోజనం లేదు. ఛ! ఏయ్ అమ్మా సింధు, సింధు, అమ్మా సింధు. అయ్యో తాము. చంద్ర, మరి అంత అతిగా ఆలోచించకు. అదంతా డ్రామా. ఇదేంటి? యష్ ఢిల్లీకి వెళ్తే చచ్చిపోవడం ఏంటి? అసలు సింధుకి ఈ విషయం ఎలా తెలిసింది? యష్ని ఆపటానికి ప్రవీణ్ మనుషుల్ని అరేంజ్ చేశానని చెప్పాడు. వాళ్ళని సింధు కాని చూసిందా? యష్ని చంపేస్తారని తప్పుగా అనుకుందా? లేదంటే యష్ని నేను ఢిల్లీ వెళ్లకుండా ఎలాగైనా ఆపమన్నాను కదా అని యష్ని చంపైనా సరే ఆపాలి అనుకుంటున్నాడా? అసలేం జరుగుతోంది? ప్రవీణ్ ఫోన్ కలవటం లేదు. త్వరగా పోనీరా. అలాగేనా? ఆ కార్ని క్రాస్ చేసి ముందుకు వెళ్ళి సడన్ బ్రేక్ వేసి కార్ ఆపు. అప్పుడాడు కార్ ఆపుతాడు. అదే టైంలో మనం కారు దిగి ఆ యష్ గారిని అక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోదాం. ఓవర్టేక్ చేయరా, తొక్కు. అన్నా ఓవర్టేక్ చేయలేకపోతున్నా అన్నా.
రేయ్ నిన్ను రేయ్ ఏంట్రా నువ్వు అర్థంకో రేయ్ ఎల్రా వెళ్ళు రేయ్ పోనీరా పోనీ పోనీ ఏ సింధు నువ్వేంటి ఇక్కడ ఆ? యష్ యష్ నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళొద్దు యష్, వెళ్తే ప్రమాదంలో పడతావు. ఏయ్ నీకేమైనా పిచ్చా? నేను ప్రమాదంలో పడ్డం ఏంటి? అయ్యో యష్, నీకు తెలీదు. నిన్ను కొంతమంది రౌడీలు కార్లో ఫాలో అవుతున్నారు యష్. ఏంటి నన్ను రౌడీలు ఫాలో అవుతున్నారా? ఏది ఆ? ఎవరు కనిపించట్లేదు కదా, ఎక్కడా? అయ్యో లేదు యష్, ఫాలో అవుతున్నారు, నేను చూశాను. నా మాట విని యష్ ప్లీజ్, మనం వెనక్కి వెళ్ళిపోదాం పద. ఏయ్, పిచ్చా నీకేమన్నా? ఆ? ఇంట్లోనేమో కుంకుమ భరిన కింద పడిపోయింది, హార తాగిపోయింది, అపశకును నాకు కీడు శంకిస్తుంది, నన్ను వెళ్ళొద్దు అన్నావు. ఇప్పుడేమో నాకు తెలియకుండా నన్ను ఫాలో అయ్యి వచ్చి నా కారుకి అడ్డంగా వచ్చి నన్ను ఆపి రౌడీలు నన్ను ఫాలో అవుతున్నారు, నాకు ప్రమాదం అంటున్నావు. ఎందుకు సింధు? ఆ? ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? అయ్యో అది కాదు, నా మాట విని యష్. నన్ను ఢిల్లీ వెళ్లకుండా చేయడానికి ఇన్ని నాటకాలు ఆడాలా? అయ్యో లేదు యష్, నాటకాలు కాదు, నేను చెప్పేది నిజమే యష్ ప్లీజ్ ఏయ్, యష్. నువ్వే కాదు, ఆ దేవుడొచ్చి చెప్పిన నేను ఆగను. ఈరోజు నేను వెళ్ళి తీరాల్సిందే. యష్ యష్ నా మాట విను యష్ ప్లీజ్ యష్, నా మాట ఏంటి? విను. వద్దు యష్ ప్లీజ్ యష్, ఆగు యష్, నీకు దండం పెడతాను యష్ ప్లీజ్ యష్, ఆగు, నా మాట విను. సింధు ఏంటిది చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నావు? నన్ను వదులు, నన్ను వెళ్ళివు. ప్లీజ్ యష్ ప్లీజ్, దయచేసి నా మాట విను యష్ ప్లీజ్. సింధు నీకు మళ్ళీ చెప్తున్నాను, దయచేసి నాకు అడ్డుపడితే బాగుండదు. యష్ యష్ నా మాట విను. ఏయ్, వదులు. ప్లీజ్ యష్ ప్లీజ్. ఏంటి బాధ? యష్ ప్లీజ్ వద్దు యష్ ప్లీజ్ యష్, నేను చెప్పేది విను, కావాలంటే తర్వాత వెళ్ళు ప్లీజ్, నా మాట విని ఆగిపోయి యష్ ప్లీజ్. సింధు చెప్తున్నాను కదా, నేను వెళ్ళాలి. నా పిల్లల దృష్టిలో హీరో నవ్వాలి, ఏం జరిగినా సరే. యష్ చెప్పేది నీకే. ఏయ్, వదులు. ఏహ్. నన్ను క్షమించు, నేను ఎంత చెప్పినా నువ్వు వినలేదు. నిన్ను ఆపడానికి నాకు వేరే దారి లేక ఇలా చేశాను. నన్ను క్షమించు యష్, నన్ను క్షమించు. రేయ్ వాడి కారు ఇక్కడే ఉందంటే వాడు ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు, వెతకండ్రా. అన్నా ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సినోడు కారు ఇక్కడ ఎందుకు ఆపుంటాడు? ఏదో అదే నాకు అర్థం కావట్లేదురా. వెతికి చావండి, త్వరగా వెతకండి. వెళ్ళరా వెళ్ళు.
యష్ 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 లే యష్ 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 లే లే యష్ ఏ సింధు, నువ్వేంటి ఇక్కడున్నావు? ఎందుకున్నావు? దూరంగా వెళ్ళు. యష్ నేను చెప్పేది విను. నువ్వు చెప్పింది నేను ఎందుకు వినాలి? వినను, నేను వెళ్ళిపోతాను. యష్ 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 రా కూర్చో. యష్ మనం ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళడం కుదరదు. పైగా బయట ఉరుములు మెరుపులు, వర్షం వచ్చేలా ఉంది. ఈ రాత్రికి మనం ఇక్కడే ఉండాలి, తప్పదు. ఎందుకు ఉండాలి నేను? నువ్వు చెప్తే ఉండిపోవాలా? నేను నీ మాట వినడానికి నువ్వేమన్నా నేను ప్రేమించిన రెయిన్బో అనుకుంటున్నావా? కాదు. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా ప్రాణం, నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకనా లోకం, సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం వేచుందే నా ప్రాణం. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. ఇదిగో నేను ఇష్టపడ్డ రెయిన్బో ఇది. నేనంటే ఎంత ప్రేమో తెలుసా? నా కోసం ప్రాణమైనా ఇస్తుంది ఈ రెయిన్బో. నేను లేకపోతే ఈ సింధు బతకలేదు. నేనంటే అంత ఇష్టం. నేను అంతే. ఈ సింధుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఈ సింధు లేకపోతే నేను కూడా బతకలేను. ఈ సింధు వేరు, నేను వేరు కాదు. మనుషులుగా మేము ఇద్దరమైనా మా మనసులు మాత్రం ఒక్కటే. అవి ఎప్పుడూ విడిపోవు, కలిసే ఉంటాయి. మా ప్రాణం ఉన్నంత వరకు కలిసే ఉంటాయి, కలిసే ఉంటాయి. ఐ లవ్ యూ సింధు. నువ్వు లేక నేను ఎంత పిచ్చివాడిని అయిపోయానో తెలుసా? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు సింధు? నిన్నే తలుచుకుంటూ, నీ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ, నా మనసులో ఉన్న నిన్ను చూసుకుంటూ
ఒంటరిగా బతికేస్తున్నాను తెలుసా? నాన్న ఢిల్లీ వెళ్లకుండా నువ్వే ఆపావా? అవును. ఎందుకమ్మా అలా చేసావు? ఆ అవార్డు తీసుకుంటే మీ నాన్న అందరిలో గొప్పవాడవుతాడు కదా. మీరు మీ నాన్నని హీరోలా చూస్తారు. అది తట్టుకోలేకే మీ అమ్మ మీ నాన్నని దొంగ దెబ్బ తీసి ఢిల్లీ వెళ్లకుండా చేసింది.